మన్యాల్సిన టాక్స్ స్వాగతం సుస్వాగతం. గత 2 రోజులుగా గూగుల్ సెర్చ్లో కానీ చూసుకున్నట్లయితే అత్యధికంగా సెర్చ్ చేసిన దేనికోసం అంటే లాక్డౌన్ కోసం. అంటే భారతదేశం లాక్డౌన్ విధిస్తారా అన్నది డౌట్ వచ్చింది. ఎవరికి వచ్చింది? భారత ప్రజలకు వచ్చింది. ఎందుకు వచ్చింది? దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, సరిగ్గా 6 సంవత్సరాల క్రితం అంటే 2020 మార్చి 24వ తేదీన మన ప్రధానమంత్రి గారు మన దేశానికి లాక్డౌన్ ప్రకటించారు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మొన్న పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు మళ్ళీ లాక్డౌన్ పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు. దాంతో దేశ ప్రజలంతా కూడా ఇప్పుడు కంగారు పడుతున్నారు. చాలా మంది అయోమయంలో కూడా ఉన్నారు. అంటే మళ్ళీ మన దేశంలో లాక్డౌన్ ప్రకటిస్తారా, మన పరిస్థితి ఏంటి అని చాలా మంది కంగారుగా ఉన్నారు. మార్చి 24 కరెక్ట్ గా 6 సంవత్సరాల క్రితం మనం లాక్డౌన్ ఫేస్ చేసాం. ఆ లాక్డౌన్ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో మనకు తెలుసు. ఎందుకంటే మన ఆత్మీయులు, మన స్నేహితులు, మన బంధువుల్లో చాలా మంది చనిపోవడం జరిగింది. సో ఒకదాని అంటే ఒక షాక్. వీళ్ళు చనిపోయారని తెలిసేలోగా, ఆ వార్త జీర్ణించుకునేలోగా ఇంకొకరు చనిపోయారని. సో ఇటువంటి పరిస్థితులు మనం ఫేస్ చేసాం. హాస్పిటల్లో బెడ్స్ లేక, మందులు లేక, నిజానికి నరకం అంటే చూశారన్నమాట. ఒక్కొక్క బెడ్ లక్షల మీద అమ్మారు హాస్పిటల్స్లో. చాలా తక్కువ ఖరీదు చేసే మందులు కూడా లక్షలు తీసుకొని ఇవ్వటం జరిగింది. చాలా మంది గొప్ప వాళ్ళని కూడా మనం కోల్పోయాం. సో అటువంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదు అని ప్రతి భారతీయుడే కాదు, ప్రపంచంలో ప్రతి వ్యక్తి కోరుకున్నాడు. ప్రతి దేశం దాదాపు లాక్డౌన్ ప్రకటించింది. నాకు తెలిసి ఉత్తర కొరియా లాక్డౌన్ లేకుండానే దాని నుంచి ఓవర్కమ్ అయింది. సో అలా 1-2 దేశాలు తప్ప మొత్తం ప్రపంచం అంతా లాక్డౌన్తో ప్రకటించవలసి వచ్చింది. మరి అప్పుడు ఎందుకు లాక్డౌన్ ప్రకటించారంటే మనకు తెలుసు, వైరస్, కరోనా వైరస్ అంటువ్యాధి కాబట్టి, అంటుకుంటుంది కాబట్టి, ఒకరి నుంచి ఒకరికి అది జర్నీ చేస్తుంది కాబట్టి. సో అందుకోసమే ఆ రోజుల్లో మనకి ఏం చేశారంటే ఎవరిని బయటికి రానివ్వకుండా, కనీసం మనిషి కూడా బయటికి రానివ్వకుండా పైన పోలీసు వాళ్ళు బయటకు వస్తే వాళ్ళు కొట్టేసేవారు. ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక ఆత్మీయులను పలకరించడానికి వెళ్ళాలన్నా భయం వేసేది. ఒక 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి కలామిటీస్ ఇవి. అటువంటి మనం ఫేస్ చేసాం. ఇంకా చెప్పాలనేది ఒక పీడకలం మనకి. అటువంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు రాబోతున్నాయా మనకి లాక్డౌన్ ద్వారా? లాక్డౌన్ పెట్టబోతున్నారా అని మళ్ళీ డౌట్ వస్తుంది. మన ప్రధానమంత్రి గారు ఎప్పుడైనా సరే కెమెరా ముందుకు వచ్చి, అంటే టీవీలో ముందుకు వచ్చి, ఛానల్స్ ముందుకు వచ్చి బాయం ఆర్ బెహనం అంటే పర్వాలేదు, కానీ మిత్రం అన్నారు అనుకోండి, ఖచ్చితంగా ఏదో దేశానికి గట్టి వార్త చెప్పబోతుందని అర్థం. మనకి మానిటైజేషన్ చేసినప్పుడు కానీ, లేదా కరోనా అప్పుడు కానీ ఆయన వాడే పదం మిత్రం అని. సో మన పార్లమెంట్లో ఆ పదం వాడలేదు కాబట్టి నో ప్రాబ్లం. అదే వాడుంటే మాత్రం భయపడి ఉండవలసి ఉంటుంది. కానీ ఒక విషయం చెప్తున్నాను చూడండి, ఎవరు ఈ పుకారు పుట్టించారో కానీ మళ్ళీ లాక్డౌన్ ప్రకటిస్తారని చాలామంది ఈ అయోమయంలో ఉన్నారు. కొంతమంది అడుగుతుంటారు కూడా, లాక్డౌన్ వచ్చేస్తుంది. దాని గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. వాట్సాప్ గ్రూప్లో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఆయన పొరపాటును ఏం చేశారంటే, అంటే భారత ప్రజలు తయారుగా ఉండాలి, మళ్ళీ మన కష్ట సమయం వచ్చింది అన్న ఉద్దేశంతో చెప్పడానికి అతను కంపారిజన్ ఏం చేసుకున్నాడంటే మన కరోనా వైరస్ లాక్డౌన్ని అతను ప్రస్తావించాడు. ఆయన కంపారిజన్ చేశాడంటే అప్పుడు మనం ఎన్ని కష్టాలు అనిపించామో, ఎన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఈ దేశం మళ్ళీ నిలదొక్కుందో, మళ్ళీ మనం అటువంటి కష్టాలు అనిపించబోతున్నాం, బలపడాలి, మళ్ళీ కొద్దిగా ఓర్చుకోవాలి అని ఉద్దేశంతో ఆయన చెప్పాడు అతను. దానికి ప్రజలు ఎలాగా తీసుకున్నారంటే మళ్ళీ లాక్డౌన్ ప్రకటిస్తాను అనుకుంటున్నారు. లాక్డౌన్ ప్రకటించాల్సిన అవసరం ఇప్పుడు ఉండదు. ఎందుకు ఉండదంటే అప్పుడంటే వైరస్ కాబట్టి, వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది కాబట్టి కట్టడి చేశారు ఎక్కడెక్కడ. అంటే ఒక చైన్ తెంపాలన్నమాట, బ్రేక్ ద చైన్ అంటాం మనం. ఆ చైన్ తెంపాలని అంటే మొదట ప్రధానమంత్రి గారు ఏమనుకున్నారంటే 24 hours కానీ మనం గ్యాప్ ఇస్తే ఈ చైన్ తెగిపోతుంది, ఒకరి నుంచి ఒకరికి వైరస్ వెళ్లకుండా 24 గంటల మంది బ్రతుకుంటుంది అని ఒక రాంగ్ దీంట్లోకి వెళ్ళి 24 hours లాక్డౌన్ అని అనుకున్నారు. కానీ తర్వాత మళ్ళీ ఏమనుకున్నారంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత లేదు, లాభం లేదు, ఇంకా విజృంభిస్తుందని చెప్పేసి కొన్నాళ్ళ పాటు ఒక ఐ థింక్ ఫస్ట్ టైం 40 days అనుకుంటాను లాక్డౌన్ ప్రకటించారు. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు మనకి ఏమవుతుంది, గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది, అంటే ఎల్పిజి అది ప్రాబ్లం ఉంటుంది, లేదంటే ఆయిల్ ప్రాబ్లం ఉంటుంది, డీజిల్, ఇలా పెట్రోల్, ఇవన్నీ. దీనికి లాక్డౌన్ సంబంధం ఏంటి అసలు? ఇంకో విషయం ఏంటంటే ఇరాన్ మన దేశానికి, చైనాకి ఆర్మోరా జలసంధి నుంచి మనకి షిప్లు పంపించేస్తుంది. ఐ థింక్ నిన్నే కాదు, గుజరాత్కి ఒకటి వచ్చింది, ఎల్పిజి షిప్ ఒకటి వచ్చింది. సో మనకి ప్రాబ్లం కాదు, కొంత కొరత ఉంటుంది అంతే. దానితో ఏంటంటే ఈ వ్యాపారస్తులు బ్లాక్ చేస్తాం రేట్లని. ఎలాగా కొరత దీన్ని చూపించేసి దీన్ని ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి కొంతమంది ఏం చేస్తున్నారంటే దాన్ని బ్లాక్ చేస్తున్నారు తప్ప నిజంగా అంత కొరత మాత్రం లేదు. కొరత ఉంది కానీ అంత కొరత లేదు. అంటే మనం ఊహించుకున్నంత కొరత లేదు. దట్టు కొంత ఇబ్బంది పడతాం అంతే తప్ప దీనివల్ల పెద్ద నష్టం ఉండదు. కాకపోతే ఆర్థికంగా మాత్రం కొద్దిగా ఇబ్బందులు మాత్రం ఉంటాయి. ఎందుకంటే హోటల్లో మూసేస్తున్నారు ఈ గ్యాస్ కొరత వల్ల.
సో చాలా సంస్థలు మూతపడుతున్నాయి. ఆ మూతపడడం వల్ల ఏమవుతుందంటే మరి వాళ్ళకి అంటే రోజు వేతన జీవులు అంటాం మనం. ఆ వేతన జీవులు డబ్బులు ఎలాగొస్తాయి? సో అలాగే ఆటోలు నడుపుకున్న వాళ్ళు కూడా కష్టం అవుతుంది. సో ఇటువంటి కొన్ని వర్క్స్ అనేవి ఆగిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా దాని ప్రభావం చూపిస్తుంది తప్ప దీనివల్ల ఎటువంటి లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే మనమే పెట్రోల్ అయిపోద్ది కాబట్టి మనమే సెల్ఫ్ లాక్డౌన్ మనం విధించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప, అంటే సరదాగా చెప్తున్న మాట ఇది. అంటే మాట బండి తీసుకుని రోడ్డు మీద వెళ్తే మన పెట్రోల్ అయిపోద్ది కాబట్టి ఎందుకు ఇంట్లో కూర్చుంటే అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ ఎవడు కొంటాడు, పెట్రోల్ దొరకటం సరిగ్గా అనే ఉద్దేశంతో మనం ఆగిపోవాలని తప్ప ప్రభుత్వం వైపు నుంచి మాత్రం లాక్డౌన్ ఉండవలసిన అవసరం లేదు ఇందులో. కాదు మనం మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా ఇంధన కొరత మాత్రం మనకు ఉంది, మరి కొంత ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. ఈ లోపల యుద్ధం ఆగిపోయింది అనుకోండి, మరి కొన్నాళ్ళు ఇబ్బంది అయినా తర్వాత మళ్ళీ సెటిల్ అయిపోతుంది, ఇదంతా కూడా ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు మనం ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మాత్రం ప్రయాణించామనుకోండి అది ప్లస్ అవుతుంది. అంటే మనం సింగిల్గా బండి మీద వెళ్ళే బదులు మనం ఆటోలో వెళ్ళాం అనుకోండి, ఆటోలో ఒక 5 ఉంటాం కాబట్టి అది కలిసి వస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇంట్లో కూడా గ్యాస్ ఎక్కువ ఉంటే కానీ కొన్ని పదార్థాలు ఉడకో ఇవన్నీ ఉంటాయి కదండి, వంటల గురించి సరిగ్గా తెలీదు. సో అటువంటి తగ్గించి కొద్ది గ్యాస్ వినియోగంతో వంటలు తయారు చేసుకునే విధానం, అటువంటి వంటలు తయారు చేసుకోవటం. కొంతమంది ఎలక్ట్రికల్ స్టవ్స్ ఎలాగా వాడుతున్నారు, ఇప్పటికే వాడుతున్నారు, దానికి కూడా డిమాండ్ పెరిగింది. సో ఇలా మనం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. వీళ్ళంతవరకు చూడండి చాలా మందికి అలవాటు అంటే ఆ రోడ్డు మీద ఉన్న కిల్లి బడ్డికి వెళ్ళాలని గబుక్కుని బడ్డి తీసుకుని వెళ్ళిపోతుంటారు. సో అలాంటివి మానేసి వీళ్ళంతవరకు ఎక్కువ నడడం ద్వారా దాదాపు 4-5 కిలోమీటర్లు ఉందనుకోండి మీరు వెళ్ళవలసిన గమనిస్తాను, అలాంటి నడుచుకొని వెళ్ళడం బెటర్. దానివల్ల ఏంటంటే పెట్రోల్ ఆదా అవుతుంది. సో నిజానికి అవి ఇంకొకరికి ఉపయోగపడతాయి కదా, మనం అనవసరంగా తిరగడం, ఫ్రీ బస్ అని చెప్పేసి తీర్థయాత్రలు వెళ్ళిపోవటం, ఇలాంటి పనికిమాల పనులు చేయడం మానేసి ఊరికిన ఊర్లు వెళ్ళడం ఏ పని పోటు లేకుండా. ఇలా దీనివల్ల ఏమవుతుందంటే మా డబ్బులు మేర్చుకుని వెళ్తున్నాం కదా అని కూడా కొంతమంది అనుకోవచ్చు. ట్రైన్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ప్రయాణం చేస్తాను అనుకోండి, అనవసర ప్రయాణికులు కొంతమంది ఉంటారు, ఏదో సరదాగా ఊరి మీద తిరుగుదని, కొన్ని ఊర్లు తిరుగుదని. అలా కాకుండా నిజంగా అవసరమైన వాళ్ళు బస్సులో ప్రయాణించారు, నిజంగా అవసరం అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, ఒక ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళిన వాళ్ళు, నిజంగా అవసరమైన వాళ్ళు ఇలాంటి పరిస్థితులు ఉపయోగించుకోవాలి. అవసరం లేని వాళ్ళు ఎవరి మటుకు ఇంట్లో కూర్చుంటే దేశానికి మనం మించేసి అవుతాం. మరోసారి చెప్తున్నాండి, లాక్డౌన్ ఎటువంటి పరిస్థితులు విధించే అవకాశం లేదు, విధించవలసిన అవసరం కూడా లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాసిన్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.